మేము ఇక్కడ ఆంబూర్ వనియంబాడిలో ఒక లెదర్ బూట్లు తయారు చేసే ఫ్యాక్టరీలో ఉన్నాము. మరియు నిజానికి ఈ ప్రాంతం దక్షిణ భారతదేశపు లెదర్ హబ్. ఇక్కడి ఉత్పత్తిలో 75% నిజానికి యుఎస్ మరియు యూకే వంటి దేశాలకు వెళ్తుంది. స్టీమ్ మాడెన్ మరియు బుగాటి మరియు ఫ్లోషైమ్ వంటి టాప్ బ్రాండ్స్లు నిజానికి ఇక్కడే తయారు చేయబడతాయి. మరియు మీరు చూడగలిగినట్లుగా ఇక్కడ పనిచేసే సిబ్బందిలో 80% మంది మహిళలే. మీరేమనుకుంటున్నారు? ఎన్నికలు వాటి గురించి ఇంట్లో మాట్లాడుకుంటారా? ఫ్రెండ్స్ తో మాట్లాడతారా? మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని. కొత్త ప్రభుత్వమా? కొత్తగా వచ్చే వారికి ఒక అవకాశం ఇవ్వాలి కదా అని దాని గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈయన ఇప్పుడు మహిళల హక్కుల మొత్తం ఇస్తున్నారు, తీసుకుంటున్నారా? అది వచ్చి ఆగిపోతుందేమో అనే భయం ఏమీ లేదు, ఉంది. అయినా కొత్తగా వచ్చే వారికి ఒక అవకాశం ఇద్దామేమో అనిపిస్తుంది మాకు. విజయ్ ఇష్టం అనడం వల్ల ఇలా విజయ్ ఇష్టమని కాదు, కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని ఆ విధంగా. ఎవరు ఇవన్నీ నివారించగలదని మీకు అనిపిస్తుంది? ఈ విషయాల్లో మీరు చదువు, మీరు మహిళలకు ఉన్న పథకాల్లో వీళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు, మరి ఎలా తేడా చూస్తారు? అది ఎవరైనా సరే రాని వాళ్ళు రాని, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు అనేది నా కోరిక. వాళ్ళు ఇస్తారో ఇవ్వరో ఇదంతా కాదు, రాని వాళ్ళు రాని, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. 5 సంవత్సరాల్లో మీ ఇంట్లో కూడా అందరూ ఇలాగే చెప్తారా? మీ భర్త అలా చెప్తారా లేదా? మా భర్త ఆ విధంగా చెప్పరు. ఆయన నాన్ తమిళ్ అండి, అందుకే ఆయన చెప్పరు. నేను ఆయన చెప్పేది ఇదే, నువ్వు ఆయనకే ఓటు వేయి. ఆయనే వచ్చినా కూడా మంచిదే, విజయ్ వచ్చినా మంచిదే, ఆయన వచ్చినా మంచిదే. ఎవరు వచ్చినా రాని వాళ్ళు రావాలి అనే ఒక ఆశ. అదే కాబట్టి మహేశ్వరి మన చెప్పేది ఏంటంటే, ఆమె గత 5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఆమె ఒక కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వడానికి ఇష్టపడతారు. అది టీవీ కేస్ విజయ్ కావచ్చు, లేదా ఆమె భర్త నామ్ తమిళర్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నట్లుగా కావచ్చు. గతంలో అవకాశం రాని వారికి ఒక అవకాశం ఇవ్వాలని, బహుశా అనుభవం ఉన్నవారు చేయలేని ఏదైనా అద్భుతాన్ని వారు చేయగలరని ఆమె ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అంబత్తూరులో కెమెరా పర్సన్ పౌల్ రాజ్తో, డెకోడర్ కోసం ఉమా సుకీర్.